హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 3-in-1 కంబైన్డ్ గ్యాంగ్ బాక్స్ యొక్క కనెక్షన్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తున్నది ఒక 3-in-1 కంబైన్డ్ గ్యాంగ్ బాక్స్ అంటాం అనమాట. అసలు ఇది ఎక్కడ యూజ్ చేస్తాము, ఎందుకు యూజ్ చేస్తామంటే హెవీ లోడ్స్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అలాంటి ప్లేసెస్లో ఈ కంబైన్డ్ గ్యాంగ్ బాక్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. హెవీ లోడ్స్ అంటే లైక్ ఫ్రిడ్జెస్ కానీ, ఏసీస్, వాషింగ్ మెషిన్స్, ఇలా హెవీ లోడ్స్ ఎక్కడైతే అవసరమవుతాయో అలాంటి ప్లేసెస్లో దీన్ని యూజ్ చేస్తాము. అయితే ఈ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇది ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. కంబైన్డ్ గ్యాంగ్ బాక్స్ అంటే ఇక్కడ స్విచ్, సాకెట్ కంబైన్డ్గా ఉంటాయన్నమాట. సో అందుకే మనము కంబైన్డ్ గ్యాంగ్ బాక్స్ అంటాము. ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఒక స్విచ్ అనేది, సాకెట్ అనేది ఉంటుంది. ఇవి 16 amps అనమాట. 16 amps స్విచ్, సాకెట్. సో ఈ విధంగా ఫస్ట్ స్విచ్కి అయితే ఇన్పుట్ కనెక్షన్ ఇవ్వాలి. 2.5 square mm కానీ ఇలాగ హెవీ వైర్ ఇచ్చుకుంటే కనుక మనకి లైఫ్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే 16 amps కాబట్టి ఏదైనా హెవీ ఎక్విప్మెంట్సే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను 2.5 square mm వైర్తో కనెక్షన్ అనేది ఇస్తున్నాను. సో ఇన్పుట్ అనేది ఇచ్చిన తర్వాత అవుట్పుట్, ఈ టాప్లో ఉన్నది అవుట్పుట్ తీసుకెళ్ళి సాకెట్కి ఇవ్వాలన్నమాట. సాకెట్కి ఎలా ఇవ్వాలి అంటే కనుక సాకెట్లో న్యూట్రల్, లైన్ అండ్ న్యూట్రల్ అని చెప్పి ఇండికేషన్ ఉంటుంది. సో ఈ స్విచ్ నుంచి తీసుకెళ్ళి లైన్ టెర్మినల్కి కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ నేను ఇస్తున్నాను కదా, స్విచ్ నుంచి తీసుకెళ్ళి లైన్ టెర్మినల్కి అయితే ఇస్తున్నాను సాకెట్లో. అదేవిధంగా మరో టెర్మినల్కి న్యూట్రల్ అనేది కనెక్ట్ చేయాలన్నమాట. ఎర్త్ కూడా ఉంటుంది. మనం ఎర్త్ స్పెషాలిటీ ఉంటే కనుక మన కొన్ని ఇళ్ళకైతే ఎర్తింగ్ చేయించుంటారు, కొన్ని ఇళ్ళకు చేసుకుని ఉంటారు అనమాట. సో అక్కడ ఎర్తింగ్ ఉంటే కనుక ఆ ఎర్త్ పిన్ కూడా కనెక్షన్ ఇచ్చుకోవడం బెటరు. ఇక్కడైతే నేను ఎర్తింగ్ కనెక్ట్ చేయట్లేదు అనమాట. సో ఫేస్ కనెక్షన్ అనేది ఈ విధంగా స్విచ్ నుంచి ఇచ్చుకున్న తర్వాత న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ న్యూట్రల్ అనేది డైరెక్ట్గా సాకెట్కి ఇస్తాం అనమాట. స్విచ్ కనెక్షన్ ఏం లేకోకుండా డైరెక్ట్ సాకెట్కి ఇవ్వడం జరుగుతుంది. ఒక టెర్మినల్కి ఏమో సాకెట్కి ఫేస్ ఇచ్చాము, మరో టెర్మినల్కి న్యూట్రల్ ఇస్తున్నాము. సో ఈ కనెక్షన్స్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత మనము ప్రాపర్గా టైట్గా ఉన్నాయా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమాత్రం లూజ్ కాంటాక్ట్ ఉన్నా కూడా ఓవర్ హీట్ అయిపోయి కాలిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కొందరు ఆ మిస్టేక్ కూడా చేస్తుంటారు. సో ఫుల్ టైట్ వేసుకోవాలి. టైట్ వేసిన తర్వాత బాక్స్ క్లోజ్ చేసేటప్పుడు ఆ 2 వైర్స్ మనం బయటకి తీసుకుంటాం కదా, ఆ ప్లేస్లో ఈ విధంగా ముడేసుకున్నట్టయితే మనకి ఆ వైర్స్ మీద లోడ్ పడుకోకుండా ఉంటుంది. ఈ టెర్మినల్స్ ఏవైతే ఉంటాయో మనం కనెక్షన్స్ ఇచ్చింటాం కదా, ఆ ప్లేస్లో లోడ్ పడుకోకుండా ఉంటుంది లాగినప్పుడు అలాంటి ప్లేసెస్లో. సో సేఫ్టీ కోసం మనం అక్కడ ముడేసుకోవడం జరిగిందనమాట. ఇప్పుడు నేను వైర్స్ అయితే బయటికి తీస్తున్నాను. మెయిన్గా ఈ 3-in-1 కంబైన్డ్ బాక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే కనుక చాలామంది కామన్గా చేసే మిస్టేకు ఈ 16 amps హెవీ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో లైక్ హీటర్స్ కానీ, ఫ్రిడ్జెస్, వాషింగ్ మెషిన్స్ ఇవన్నీ తీసుకెళ్ళి 6 amp సాకెట్స్లో కనెక్ట్ చేస్తుంటారు. అంటే మన ఇంట్లో ఉన్న స్విచ్ బోర్డులో ఏదో ఒక ప్లేస్లో సాకెట్ ఉంది కదా అని చెప్పి కనెక్ట్ చేసేస్తూ ఉంటారు. సో అది చాలా మిస్టేక్ అనమాట. ఆ సాకెట్స్ కాలిపోతూ ఉంటాయి. ఈ లోడ్ను విత్స్టాండ్ కాలేక, తట్టుకోలేక ఆ సాకెట్స్ కాలిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా మనకు 16 amps ఉంటే పర్వాలేదు స్విచ్ బోర్డులో, లేదంటే ఈ విధంగా ఒక 3-in-1 కంబైన్డ్ బాక్స్ ఫిక్స్ చేసుకున్నట్టయితే కనుక ఆ ఎక్విప్మెంట్ సేఫ్గా ఉంటుంది, అలాగే స్విచ్ బోర్డు కూడా సేఫ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఈ విధంగా బాక్స్ అయితే ఫిక్స్ చేసాను. దీన్ని క్లోజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.